సో మొన్న మనం చూసుకున్నాం గోల్కొండలో ఏదైతే శివసత్తుల పైన దాడి చూసినామో, సో శివసత్తులో దాడి పైన సో కీలకంగా గాయాల పాలైన కన్నా ముదిరాజు ఈ రోజు మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది అసలు? మీరు బోనాలు తీసుకెళ్ళారు, సో చాలా వరకు పెద్ద ఎత్తున దెబ్బలు కూడా మీకు తాగినాయని చెప్పి చెప్తున్నాను, ఏం జరిగింది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శరణార్థి, శివక్షేత్రులకు పెద్దలకు చిన్నలకు శరణార్థి. నేను కన్నముద్రాజు మాట్లాడుతున్నా. సో మొన్న గోల్కొండ బోనాలు పలకంపేట బోనాల రోజు తొక్కిసలాట అయింది. దాంట్లో తొక్కిసలాటలో శివక్షేత్రుల్ని జోగినీలని కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళు. సో దాని మీద మేము తీవ్రంగా మాకు బాధ కలిగి మేము నెక్స్ట్ డే ఏమో వీడియో పెట్టినామండి. వీడియో పెడితే ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియో చాలా మటుకు ప్రభుత్వం వాళ్ళ దృష్టికి వెళ్ళింది, పోలీసు వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది. సో అక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి మన గోల్కొండకు కూడా మేము బోనాలు తీయడానికి వెళ్ళాము. మా ఆచారం కాబట్టి మేము వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము. వెళ్తే మార్నింగ్ నేను 7కి అక్కడ ల్యాండ్ అయ్యా. దిగిన తర్వాత నన్ను చూసి గుర్తుపట్టారు పోలీసులు. మొన్న వీడియో పెట్టింది ఇందే కదంటే అన్నాను. అంటే సరే సరే అని చెప్పి అన్నారు. అప్పుడు రిసీవింగ్ మంచిగానే చేస్తారు, మార్నింగ్ ఏం అనలేదు. నా బోనం 1 గంటకు అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను బోనం అమ్మవారు సమర్పించి కిందికి వస్తున్నా. వచ్చినప్పుడు ఏమైందంటే నా శిష్యులు ఎవరైతే ఉన్నారో బోనాలు తీసుకుంటూ వస్తున్నారు. సో క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి నేను శిష్యుల్ని ఒక సెక్యూరిటీ లెక్క ఉందామని ఇరుగలు పట్టుకొని చుట్టూ ఇది చేసుకుంటూ వచ్చినప్పుడు నేను వెనకాల ఉన్నాను. బోనాలు నా శిష్యులు మధ్యలో ఉన్నాయి. ముందు మీడియా మిత్రులు, యూట్యూబ్ సోదరులు అందరూ నా శిష్యులు వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఆ క్రమంలో ఏమైందంటే పుట్ట దగ్గర రాగానే ఏమైందంటే తొక్కిసలాట అయింది. దాంట్లో నా శిష్యుడు వీడియో తీసుకుంటే పోలీసు వాళ్ళు వెనకాల చూసుకోలేదు, కొంచెం ఇట్లా పుష్ అయ్యాడు. తగలంగా నన్ను తగులుతామని చెప్పి నా శిష్యుడిని చాలా కిరాతకంగా కొట్టిరు. ఆయన అయితే ఇక్కడ మొత్తం నెత్తికి చాలా గట్టిగా కొడితే వాడు అమ్మాని కింద పడ్డాడు. కింద పడితే నేను వెనకాలను చూసి నా శిష్యుడు అని చెప్పి గుర్తించి వెళ్ళి నేను ఆగండి సార్ అన్న మాటకి నన్ను ఇగో ఇష్టం వచ్చినట్టు కొట్టిరండి. చూపిస్తాను మీకు పోలీసు వాళ్ళు. ఇగో పుట్ట ముందు కొట్టిర్రు. మీకు వీడియో కూడా చూపిస్తా లైవ్ లో, 1 నిమిషం ఆగండి. పోలీస్ స్టేషన్ కూడా తీసుకొని కేసు పెడతామని చెప్పారు నా మీద. సో మా శివశక్తులు మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసి అట్లా పెడితే కాదు నా పిల్లగాడు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మా శివశక్తులు అందరూ వచ్చి ఇడిపించుకొని వచ్చారు. ఇగోండి ఆల్రెడీ నేను పైన బనీను కింద నేను ధోతి కూడా ఉంది. శివస్థానంలో నా చేతికి కడియాలు కూడా ఉన్నాయి, నా కాళ్ళకు కడియాలు ఉన్నాయి. కనీసం గుర్తుపట్టకుండా కొట్టిర్రంటే ఇది ఏమనుకోవాలి? ప్రభుత్వం తప్పు అనుకోవాలా, పోలీసులు అనుకోవాలన్నా? నేను కొడితే తిడితే నన్ను కొట్టుర్రి, ఓకే. నేను ఏమనకుండా నన్ను అనవసరంగా కొట్టిర్రండి. ఇదేం పద్ధతి? మరి మీరు చెప్పుర్రి. ఇదే విషయంలో మేము తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు న్యాయం కాకపోతే మేము గట్టిగా మా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మాకు పాసలు విప్పించి మంచిగా చేయించారు. ఈసారి మీరు కూడా చేపిస్తే మీ పేరు కూడా మేము చెప్తాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు స్పందించిందని చెప్పి మేము మాట్లాడతాం. ఇంకోటి, మీరు ఇప్పుడు బోనాలు అనేది నెక్స్ట్ వచ్చే బోనాలు కూడా చేయమని చెప్పేసి చెప్తాను. సో ఈ విధంగా అంటే మీరు శివశక్తులు కావచ్చు, జోగిలు కావచ్చు, మీరు తీస్తేనే బోనం, అలాంటిది మీరే ఒకవేళ బోనాలు తీయడం ఆపేసి అంటే ఇటు రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చాలా సందర్భాలు ఉంది. సో ఎలా మళ్ళా? ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని ప్రత్యేకమైన క్యూ లైన్ అండి. మా ఫ్యామిలీ కూడా మాతో రారండి. వెనకాల గుడి వరకు వచ్చి వెళ్ళిపోతారు. దర్శనానికి కూడా వాళ్ళు ఇప్పుడు రారు, ఎందుకంటే అంత క్రౌడ్లో రాలేరు. శివశక్తుల్ని, జోగినీలని, పోతరాజుల్ని, ఒగ్గు కళాకారుల్ని గమనించి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాసులు ఇచ్చి మాట్లాడితే మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రత్యేక విఐపి లైన్, వివిఐపి లైన్లు ఉంటాయి. వాళ్ళు ఒక లైన్ చేసి మాకు ఒక లైన్ చిన్నగా బోనం మిల్లుని సంధిస్తే మాకు చాలండి. మేము పొద్దున్న నుంచి ముందు రోజు నైట్ నుంచి ఉపవాసంతో ఉంటామండి. మేము ఉపవాసంతో బోనాలు చేస్తాం. రెండంతరాల బోనం అయితే 10 కిలోలు, 3 అంతరాల బోనం 15 కిలోలు వెయిట్ పట్టుకొని అమ్మవారిని మీద ఆవాహన చేసుకొని 2-3 అవర్స్ అండి. మేము 2-3 అవర్స్ మేము కష్టపడి ఇంత చేసి 10 మందికి, రాష్ట్రాలకి, ఇప్పుడు అమెరికాలో కూడా బోనాలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? మన కల్చర్ని కాపాడదామని తీస్తున్నారు. అదే మీరు ప్రభుత్వం వాళ్ళే మన కల్చర్ని మట్టి తొక్కేస్తుంటే ఇక మేము ఎవరితో చెప్పుకోవాలి? మేము తిట్టినాము అని అంటే మాకు బాధ కలిగే తిడతామండి. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే మేము తిట్టలేదు ఎవరిని? ఇన్ని సంవత్సరాలు ఒక మాట ఎందుకంటే అనలేము? మాకు బాధ కలిగి తీస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మీకు వేడుకుంటున్నాం. మేము మన కొండా సురేఖ మేడం గారు ప్లీజ్ దయచేసి మీరు పట్టించుకోండి. మా శివశక్తుల్ని, జోగినుల్ని, పోతురాజుల్ని, ఒగ్గు కళాకారుల్ని కొంచెం గుర్తించి మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి ప్లీజ్. మీకు ఎట్లా అయితే మీరు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఐడెంటిటీ కార్డులు ఉంటాయో మాకు కూడా ఒక 1000 మందికి 500 మందికి పిలిచి పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళ తరపున ఒక 2-3 తీసుకెళ్తారు. ఆ కార్డు మీద మా పిల్లలమ్మ అని చెప్పి తీసుకెళ్తారు. అప్పుడు మీకు ప్రాబ్లం అయితే మీరు మాకు చెప్తే దాన్ని కూడా తగ్గించుకొని మేము ఇది చేసుకుంటాం. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే
ఒక తెలంగాణలో బోనాలు తీయకపోతే తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం ఉంటుంది కాబట్టి ఈసారి మాకు మంచిగా అయితే మేము తీస్తామండి. లేకపోతే అదే బోనం మా ఇంటి బయట నుంచి అమ్మవారు మా గద్దెలు ఉంటాయి, ఇంట్లో మాకు పెద్ద పెద్ద గద్దెలు ఉంటాయి, మా ఇంట్లో దేవుళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మీ లెక్క ఫోటోలు పెట్టి ఇంత వెండి విగ్రహాలు పెట్టుకొని మేము పూజలు చెయ్యం. మా అమ్మవారి ఫోటో కూడా మీకు చూపిస్తాను ఉండండి ఒక్కసారి, మీరు ఏమనుకోకపోతే. మా అమ్మవారి ఫోటోలు వీడియోలు ఒకసారి మీరు చూడండి. ఇగో మా ఇంట్లో ఉండే గద్దె ఇలా ఉంటుందండి. ఒక రూమ్ మొత్తం దేవుడికే పెట్టుకుంటాం. కిరాయి రూమ్లలో ఉండి కూడా ఒక రూమ్ని మేము దేవుడి గదికి పెట్టుకుంటాం. ఇలా ఉంటే మీరక చిన్న చిన్న ఫోటోలు చిన్న చిన్న చేసుకుంటే కాదండి, మేము ఎలా చేస్తాం. ఇగోండి ఇంత బోనాలు, మేము మూడు అంతరాల బోనాలండి మేము ఎత్తుకొని వెళ్తున్నాము. మేము మూడు అంతరాల బోనాలు మేము ఎత్తుకొని వెళ్తుంటే ఎంత వెయిట్ ఉంటుందండి అది. ఆ వెయిట్ని మేము ఆపుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని ఇంత కష్టం మీద మేము వెళ్తున్నప్పుడు మాకు కొంచెమైనా విలువ ఇవ్వండి. జర శివశక్తుల్ని తెలంగాణ ఈ కేసీఆర్ గారు స్టేట్ ఫెస్టివల్ చేసిరు దీన్ని స్టేట్కి. మరి మీరు చేయలేకపోతే మరి చెప్పుర్రు, మేము ఏదో ఒకటి మా ఇంటికాడే బోనాలు చేసుకుంటాం. మేము గుడిలకు కూడా రామండి. ఇక మేము కూడా నార్మల్ ప్రజలు లెక్క వచ్చి మొక్కి వెళ్ళిపోతాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఎవరైతే మొన్న రీసెంట్ గా చూసుకుంటే మన గోల్కొండ కావచ్చు, బల్కంపేటలో కావచ్చు, ఏదైతే శివసత్తుల పైన, జోగుల పైన, ఏదైతే జోగినీల పైన వీళ్ళు బోనం తీసుకొచ్చినప్పుడు ఏదైతే దాడులు జరిగినాయో, సో ఈ క్రమంలో వాళ్ళందరూ చాలా మనస్తాపానికి గురై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేశారు ప్రధానంగా, మాకంటూ ఎలాంటి ప్రత్యేకతలు ఏం అవసరం లేదు, సో మాకంటూ విలువను ఇవ్వండి. ఏదైతే మేము బోనాలు తీసుకొని వస్తాం, మేము చాలా నియమ నిబంధనలతో బోనాలు తీసుకొని వస్తాము, సో అలాంటిది మాకు కొంచెం గుర్తించండి. సో మాకు కూడా ఒక స్పెషల్ క్యూ లైన్ పెట్టండి. ఇంకోటి ఏదైతే మా పైన దాడులు జరిగిన దానికి సంబంధించి క్షమాపణలు కూడా చెప్పాలి అని చెప్పి జోగిన్లు శివశక్తులు అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.